హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని ఆఫర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వీటిలో ఒక్కటైనా మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో వీడియో పూర్తిగా చూడండి. ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, మీకు వాహన్కి సంబంధించిన ఆఫర్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఇది పాత ఆఫరే, అందువల్ల నేను దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం లేదు. మీరు ఇక్కడ స్క్రీన్పై గమనించినట్టయితే స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆఫర్ వచ్చిన వెంటనే నేను డీటెయిల్స్ షేర్ చేస్తూ ఉంటాను. అందువల్ల ప్రతిసారి కూడా నేను అందరినీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వమంటున్నాను. ఆఫర్ వచ్చి వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి 1 or 2 hours టైం పట్టొచ్చు. ఆ లోపు ఆఫర్ ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ వాహన్ ఆఫర్కి వచ్చేసరికి ఏం జరిగిందంటే, ప్రతిసారి కూడా ఇది 1 or 2 hours మాత్రం పనిచేసేది. కానీ ఇప్పుడు రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా పనిచేస్తూనే ఉంది. ప్రూఫ్ చూస్తున్నారు కదా, ఈ రోజు మార్నింగ్ 7:22కి వచ్చిన మనీ అనమాట ఇది. ఇదే విధంగా మీరు కూడా ఈ ఆఫర్ను ఉపయోగించుకున్నట్టయితే ప్రతి రిఫరల్కి ₹5 ఈజీగా పొందొచ్చు. ఈ ఆఫర్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడి నుంచి ఆఫర్ ఉపయోగించుకోవచ్చు. ఇక మీరు ఇప్పుడు గూగుల్ పేలో చూస్తున్నారు కదా, స్విగ్గీకి సంబంధించిన ఒక ఆఫర్ రావడం జరిగింది. ఈ ఆఫర్లో ప్రతి ఒక్కరికి గ్యారంటీగా ₹25 వస్తాయి. మీ లక్ బాగుంటే మాక్సిమం ₹100 వరకు కూడా రావచ్చు. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆఫర్ మనకి 18th March వరకు ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఆఫర్లో ప్రతి ఒక్కరూ కేవలం 3 స్క్రాచ్ కార్డ్స్ మాత్రమే పొందొచ్చు. వీక్కి 1 చొప్పున వస్తుంది. 18th March లోపు 3 weeksకి కూడా మీరు 3 స్క్రాచ్ కార్డ్స్ పొందొచ్చు. అయితే మీరు ఈ స్క్రాచ్ కార్డ్ పొందాలనుకుంటే స్విగ్గీలో పేమెంట్ చేసేటప్పుడు గూగుల్ యూపీఐ ఐడి ఎంటర్ చేసి పేమెంట్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అంతేకాదు, మీరు ట్రాన్సాక్షన్ అట్లీస్ట్ ₹100 లేదా పైన చేయవలసి ఉంటుంది. మీరు పేమెంట్ చేసేటప్పుడు అంటే స్విగ్గీలో ఏవైనా ప్రోమో కోడ్స్ అప్లై చేయండి, ప్రాబ్లం లేదు. దాంతోపాటు పేమెంట్ చేసేటప్పుడు గూగుల్ యూపీఐ ఐడి ఎంటర్ చేస్తే సరిపోతుందన్నమాట. ఈ ఆఫర్ ఉపయోగిస్తున్నాం కదా అని మీరు ప్రోమో కోడ్స్ అప్లై చేయడం మానేయొద్దు. ప్రోమో కోడ్స్ కూడా అప్లై చేయండి. ఆ పైన మీరు పేమెంట్ చేసేటప్పుడు మాత్రం గూగుల్ యూపీఐ ఐడి ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తే మీకు స్క్రాచ్ కార్డ్ అనేది స్విగ్గీలోకి రాదు, గూగుల్ పేలోకి వస్తుంది. ఆ స్క్రాచ్ కార్డ్ మీరు స్క్రాచ్ చేస్తే మీకు గ్యారంటీగా ₹25 వస్తుంది. మాక్సిమం ₹100 వరకు రావచ్చు. డీటెయిల్స్ మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. ఈ ఆఫర్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా, నేను అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. అమెజాన్ అప్లికేషన్లో యూపీఐ ఐడి ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో నిన్న సాయంత్రం నేను ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడ క్లిక్ చేసి వీడియో చూసి అమెజాన్ యూపీఐ ఐడి ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో తెలుసుకోవచ్చు. ఇక మీరు అమెజాన్ పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఆఫర్స్ అని ఉంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ లాంచ్డ్ అని ఉంది. అలాగే గెట్ ఫ్లాట్ 25 బ్యాక్ అని కూడా ఉంది. మీరు ఈ బ్యానర్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఇలాంటి స్క్రీన్ ఒకటి వస్తుంది. చూస్తున్నారు కదా, లింక్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది అనమాట. యాక్చువల్గా నేను బ్యాంక్ అకౌంట్ లింక్ చేసినప్పటికీ కూడా ఇదే విధంగా మళ్ళీ అడుగుతుంది. ఎనివే నేను కింద వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే ఇమీడియట్గా ఇలాంటి స్క్రీన్ వస్తుంది. అక్కడ నాకు అమెజాన్ యూపీఐ ఐడి కూడా చూపిస్తుంది. ఇప్పుడు గనక నేను కంటిన్యూ షాపింగ్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మరొక బ్యానర్ వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, టాప్లో యువర్ అమెజాన్ పే యూపీఐ హ్యాండిల్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సెటప్ అని వస్తుంది. అలాగే మీరు కింద గమనించినట్టయితే గెట్ ఫ్లాట్ ₹25 బ్యాక్ అని కూడా ఉంది. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మినిమం ఆర్డర్ ₹75 ఉండాలని చెప్తున్నారు. ఆ విధంగా చేసినట్టయితే మనకి పర్సంటేజ్ ఏమి ఉండదు, ఫ్లాట్ ₹25 మనకి క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది అమెజాన్ పేలోకి. ఇక కిందకు వెళ్ళినట్టయితే చూస్తున్నారు కదా, మనకి షాపింగ్ చేసేటప్పుడు, రీఛార్జ్ లేదా బిల్ పేమెంట్ చేసేటప్పుడు, లోడ్ మనీ చేసేటప్పుడు అంటే మనకి అమెజాన్ పేలోకి మనీ యాడ్ చేసినా కానీ ఈ ₹25 క్యాష్ బ్యాక్ అయితే మాత్రం వస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ కోసం మీరు ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ అదే చెప్తున్నారు. మనం అమెజాన్ పే యూపీఐ ఐడితో గనక ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తే మనకి ₹20 క్యాష్ బ్యాక్ వస్తుంది. మినిమం ఆర్డర్ ₹75 ఉండాలి. ఆఫర్ పీరియడ్ చూస్తున్నారు కదా, 20th February వరకు మాత్రం ఉంది. ఈ లోపు మీరు ఆఫర్ ఉపయోగించాలి. మినిమం ఆర్డర్ ₹75. అలాగే మరిన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే మొత్తం డీటెయిల్స్ చదవచ్చు. బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం షాపింగ్, రీఛార్జ్ బిల్ పేమెంట్స్ లేదా అమెజాన్ పే బ్యాలెన్స్ లోడ్ చేసేటప్పుడు కూడా అమెజాన్ పే యూపీఐ ఐడితో గనక ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తే మనకి ₹20 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది ఎలాగో కూడా మనం చూద్దాం. వీడియో జాగ్రత్తగా గమనించండి. అయితే మనకి ఇక్కడ ఇన్స్టెంట్గా క్యాష్ బ్యాక్ రాదు. మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్లో గమనించినట్టయితే క్యాష్ బ్యాక్ అనేది వితిన్ 10 days వస్తుందని చెప్తున్నారు అనమాట. సో మీరు వెంటనే రాలేదు కదా అని కంగారు పడద్దు, వితిన్ 10 days వస్తుంది. ఇక మీరు ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయడం కోసం ఎక్కడి నుంచే కంప్లీట్ చేయొచ్చు, లేదా నార్మల్గా అమెజాన్ అప్లికేషన్లో ఎక్కడి నుంచైనా కానీ మీరు రీఛార్జ్, బిల్ పేమెంట్, షాపింగ్ చేసేటప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను లోడ్ మనీ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. మీరు వేరే ఏదైనా ట్రాన్సాక్షన్ చేయండి. నేను సింపుల్గా కంప్లీట్ అవ్వడం కోసం లోడ్ మనీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మినిమం ట్రాన్సాక్షన్ మనకి 75 అన్నారు కాబట్టి నేను 80 ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మనం కొంచెం కిందకు వెళ్ళినట్టయితే పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు అమెజాన్ యూపీఐ అని కనిపిస్తుంది అనమాట. మీకు అది కనిపించకపోయినట్టయితే లాస్ట్లో మీకు అదర్ సేవ్డ్ కార్డ్స్, పేమెంట్ మెథడ్స్ అండ్ ప్రోమో కోడ్స్ అని ఉంటుంది. అక్కడ ట్యాప్ చేసి కంటిన్యూ దగ్గర ట్యాప్ చేయండి. వెంటనే మీకు మరికొన్ని పేమెంట్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. అందులో మీకు అమెజాన్ పే యూపీఐ కనిపిస్తుంది. మీకు టాప్లోనే కనిపిస్తే ఓకే, లేదా కింద వరకు వెళ్ళండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు భీమ్ యూపీఐ
పేటిఎం పేమెంట్స్ బ్యాంక్, అమెజాన్ పే యూపీఐ అని ఉంది. నేను అమెజాన్ యూపీఐ ఐడికి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లింక్ చేయడం వల్ల ఈ విధంగా చూపిస్తుంది. మీరు వేరే బ్యాంక్ అకౌంట్ ఏమైనా నా లింక్ చేస్తే ఆ బ్యాంక్ నేమ్ చూపిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఈ లింకింగ్ ఎలాగో మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వీడియో లింక్, అక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి కొంచెం కిందకి వెళ్ళినట్టయితే మనకి కంటిన్యూ ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయాలి. ఇక్కడ మనకి బిల్లింగ్ అడ్రస్ అది అడుగుతుంది అనమాట. మీకు నచ్చిన అడ్రస్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని యూజ్ దిస్ అడ్రస్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి స్క్రీన్ వస్తుంది. యాడ్ మనీ టు బ్యాలెన్స్ అని వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ట్యాప్ చేయండి. ఇలా యూపీఐ పిన్ అడుగుతుంది. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, నార్మల్గా మనం ఎక్కడైనా కానీ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పిన్ అడుగుతుంది అనమాట. మీరు ఇక్కడ కూడా పిన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేను పిన్ ఎంటర్ చేశాను. తర్వాత ఓకే బటన్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. చూసారు కదా, మనకి ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయింది. మనకి అమెజాన్ పే బ్యాలెన్స్ కూడా 5 minutesలో యాడ్ అయిపోతుందని చెప్తున్నారు. మీరు యాడ్ అయిందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే మళ్ళీ అమెజాన్ పే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి అమెజాన్ పే బ్యాలెన్స్ యాడ్ అయింది. అయితే ఇంతకుముందు చెప్పినట్టు మనకి క్యాష్ బ్యాక్ 25 రూపీస్ ఇమీడియట్గా రాకపోవచ్చు. 10 days టైం పడుతుంది అన్నారు కాబట్టి మనం అప్పటి వరకు వెయిట్ చేయవలసిందే. ఈ 3 ఆఫర్స్ సంబంధించిన డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.